అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశం గొప్పతనం గురించి తెలుసుకోవాలి. అదేంటండి, ఎప్పటి నుంచో మనకు తెలిసిందే కదా. చరిత్ర అంటే చరిత్ర కాదండి, గత 10 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడుకునేలా చేసింది ఆత్మనిర్భర్ అని చెప్పేసి మోదీ గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ ప్రాజెక్ట్ ని తన భుజాల మీద ఎత్తుకొని చాలా వరకు దాన్ని సక్సెస్ చేశారు. సక్సెస్ అని ఎందుకు అన్నానంటే మాట, మొన్న రీసెంట్ గా ట్రంప్ గారు దాదాపు భారత్ మీద 50% సుంకాలను విధించాడు. కానీ దానికి భారత్ భయపడలేదు. దానికి గట్టిగా జవాబిస్తూ మనం ఏదైతే బోయింగ్ జెట్ విమానాల కొనుగోలు విషయంలో ఒప్పందం కుదుర్చుకున్నామో దానిని కంప్లీట్ గా రద్దు చేసేసారు. అది భారత్ అంటే. ఎందుకు చేశారంటే ఈ మాట, ట్రంప్ తెలివిగా ముందు ఒప్పందం కుదుర్చుకొని దాని తర్వాత సుంకాలు పెంచాడు. సుంకాలు పెంచడం వల్ల ఏమైందంటే ఇప్పుడు మనం కొనవలసిన ఆ ఏదైతే ఒప్పందం ఉందో దానికి డబుల్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అందుకే ఆత్మనిర్భర్ లో మనమే యుద్ధ విమానాలను తయారు చేసుకుంటున్నాం. మనమే సొంతంగా మన ఉత్పత్తులు మనమే ఉత్పత్తి చేసుకొని ఇంకా మిగిలినవి ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ భారత్ అని గర్వంగా చెప్పుకోవాలి. దానికి కారణం మన నరేంద్ర మోడీ గారు, దానికి కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయన ఎప్పుడైతే ఆత్మనిర్భర్ అన్నారో చాలా మంది దాన్ని వెకిలిగా నవ్వారు. కానీ ఇప్పుడు దాని శక్తి ఏంటో బయటకు వచ్చింది. ట్రంప్ ఎన్ని పిచ్చి వేషాలు వేసినా కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనకు వ్యతిరేకంగా ఉన్న దేశాలు పాకిస్తాన్ కావచ్చు, ఆ పక్క కొన్ని శత్రు దేశాలు ఉన్నాయి. సో ఇలాంటి దేశాలన్నిటితో మీటింగ్ పెట్టేసి మన మీద ఈ బురద వెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనతో శత్రుత్వం కోరుకుంటున్నాడు. అదే ఒకవేళ ఇంతకు ముందులాగా భారత్ ఉండింటే ఖచ్చితంగా మనకి ఎటువంటి ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు మన దగ్గర అన్ని రిసోర్స్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉన్నాయి. మన దగ్గర ప్రతి ఒక్క ఇండస్ట్రీని, ప్రతి ఒక్కటి అంటే యుద్ధ విమానాలతో సహా తయారు చేసుకోగల కెపాసిటీని నరేంద్ర మోదీ గారు డెవలప్ చేశారు. చాలా మంది ఏంటంటే పప్పు బెల్లాల్లా పంచిపెడితేనే అది డెవలప్మెంట్ అనుకుంటారు. కాదండి, ఇక్కడ డెవలప్మెంట్ అంటే మన కాళ్ళ మీద మనం నిలబెట్టుకోవాలి. ఎప్పటికీ ఒక దేశం నుంచి ఇంకొకరిని ఆశించుకోకుండా మనం ఎలా పైకి వచ్చాము అనేది ఇంపార్టెంట్. నిన్న పుతిన్ అండ్ ట్రంప్ ఇద్దరు భేటీ అయ్యారు. సో 3 నిమిషాల్లో ముగించేశారంటే అది ఇంకొకసారి ఆలోచించండి. ఇది ఇప్పట్లో తెగేది కాదు. ట్రంప్ ఇలాగే కొనసాగితే భారత్, రష్యా, చైనా కలిసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ ఇలా కలిస్తే డాలర్ పతనం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ మాట అంటున్నానంటే, ఈ నెల చివరన మోదీ గారు చైనా పర్యటన ఉంది. జిన్పిన్ మోదీ గారిని ఆహ్వానించారు. సో ఆ భేటీ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సో దీన్ని అడ్డుకోవడానికే ట్రంప్ చాలా శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ నరేంద్ర మోదీ ఉండకూడదు అని చెప్పేసి బంగ్లాదేశ్ లో ఎలా అయితే జరిగిందో సేమ్ అల్లర్లు అలజడులు భారత్ లో కూడా సృష్టించాలని చెప్పేసి చాలా జరిగాయి. వాటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికైతే భారత్ ఒక శక్తిగా ఎదిగింది అనడానికి ఎటువంటి సందేహం లేదండి. జై హింద్, జై భారత్.